అరే ముగ్గురు ఒక్కడేస్తారా సింహం సింగే కొట్టాడుతుంది పందులే గుంపుగా అరే నా వదిరా అరే నా పన్ను కొడుకులు పారిపోయారా తెల్లారి కంప్లైంట్ ఇస్తాను రివర్స్ పేరు రివర్స్ తెల్లారి కంప్లైంట్ బొక్కలేపిస్తాను మిమ్మల్ని అంతా ఇది నా జాగ్రత్త ఇది నా ప్లేస్ నా స్థలం నేను పడుకుంటా నేను పట్టపో చిట్టి నేను చెప్పేది జాగ్రత్తగా విను మమ్మల్ని ఫాలోగా దారిలో ఎక్కడైనా పీసీ గంట పడేద్దాం ఎవడి వాటా వాడు పంచుకొని సపరేట్ అయిపోదాం లేకపోతే బుక్ అయిపోదాం అర్థమైంది కదరా ముందా ఏడు పాపు ఆ కొండ మలుపు కనబడుతుంది కదా బండి తీసుకుపోయి గడాపు ఆడికెంచి ఈ స్టీరింగ్ మీద కూర్చోబెట్టి కిందకు తోసేద్దాం ఎవ్వడికి డౌట్ రాదు యాక్సిడెంట్ అనుకుంటారు బండి తీరా చిట్టి ఏం చేస్తాం రారా గిట్ల జరిగింది వదిలేరా చిట్టి సిట్టిగా పండురా ఊరుకోరా మీరేనే ఉండు రీ నేను బండి రివర్స్ చేసుకుని వస్తా అరే బండురా అరే బతకడరా అక్కడ పడ్డాగా నా కారుకు అంటే మమ్మీ చంపేసినామన్నా అడుగుకి సావడన్నా నా వల్ల కాదు నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేను పోనీ చిట్టిగా చిట్టి ఏం చేస్తున్నావు మంచిలోనా పోయేటప్పుడు పుణ్యం చేయటం పెద్ద భూతురా ఎంత ధైర్యం నీకు
ఏయ్, ఆ పండగాడు గురించి ఆ మచ్చర్ గాడు గురించి ఏమైనా తెలిసిందా? నాకు తెలియదు బాబా. ఏయ్, నువ్వు అక్కడ చూడు. ఏయ్, తు చదువుదారు. సార్ అరగంట ముందే జంప్ అయిపోయినాడు సార్. అమ్మా, ఈ రూమ్ పని అయిపోయినదే. సాలే గాళ్ళు. అమ్మో, నీ గర్ల్ ఫ్రెండ్ ఆ వంశీగాడింటికి పోదాం పదా. డోంగ్రే ఆర్నిగల్ జీవితం. మాయాగాడి గురించి మొత్తం తెలుసుకోవడం ఎందుకు ఒప్పుకున్నాను? నాకు కావాల్సింది సత్య, అంతే. ఇప్పటి వరకు సత్య జీవితంలో ఉండుంటే ఇదంతా జరిగేది కాదు. వంశీ, నేను ఇవాళ చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఒకసారి నీ కళ్ళు మూసుకోవా? నువ్వు సంతోషంగా ఉంటే ఎందుకు కళ్ళు మూసుకోవాలి? ఇక్కడ నేనే మాట్లాడాలి, నువ్వే వినాలి, సరేనా? హే, కళ్ళు మూసుకో. ఇదెలా తెచ్చావు? ఇది నీ ప్రాణం అన్నావుగా, ఇప్పటి నుంచి ఇది నా ప్రాణం అని అనుకో, సరేనా? అది ఏంటి డ్రాప్ చేయమంటావా? నీకెందుకు బాధ? వంశీ ఉన్నాడుగా. ఏంటి వాడిని క్లైన్ వేస్తున్నాడా? ఒక చూపు చూడమంటావా? ఏ వాడి మొహం, వాడికంత సీన్ లేదు. తాళాలు మర్చిపోయాను. పెళ్లి జరగదు, జరగదంటే జరగదు. నువ్వు రారా ఇలాగా. నాన్న సత్య, కట్న సొమ్ము తక్కువైందని పెళ్లి ఆపకండి. మా అమ్మాయి కాపురం బుక్కి బాగా సైకండి. రేయ్, నీ మట్టుకు నువ్వు చేసుకుని వెళ్ళిపోతే నా డైలాగ్ ఆలకించి పెట్టరా. చెప్పు. ఓ 20 తీసి ఊళ్ళగా చెప్పు. సచ్చినాడా? జేబులో పేపర్ తీసుకో. కాదు తప్పుతాడా? రెక్కలు ముక్కలు చేసుకుని ఆయన చదివించింది ఊరికే నీ కూతురునిచ్చి పెళ్లి చేయడానికి కాదా? డబ్బులు ఎవడిస్తాడు? అయినా మీ ఓడికి ఎందుకు ఇయ్యాలయ్యా కట్నం? ఓ పేపర్ చూసుకుని డైలాగులు చదివేసే మనిషిని కాదు నేను. సినిమా వెళ్ళిపోతావేట్రా? ఆపుకోలేక చచ్చిపోతున్నాను బాబాయ్. మరి డైలాగ్ ఎవరు చెప్తాడ్రా? కావాలంటే ఆ డైలాగ్ అక్కడిచ్చి నేనే చెప్పేస్తాను. కొట్టు సచ్చినోడా. ఇదేంటి నువ్వు వచ్చేవాటి? ఆ డైలాగ్ నువ్వు కానీ చెప్తావేటి? ఉండరా నువ్వు? వీరే మా నాన్న. మరి వాడొస్తే? ప్లీజ్ ఇంకా కన్ఫ్యూజ్ చేయకు. కన్ఫ్యూజన్ ఏంటి? నేను మీ అమ్మనమ్మా. మరి ఇప్పుడు నేను వాడిని ఏమని పిలవాలి? మామగారా, అత్తగారా? అయ్యో సంబడం, పెళ్లి కూతురు తల్లిని అత్తయ్య అని పిలకపోతే మరేమని పిలుస్తారు? డైలాగ్ నేనే చెప్పేసుకుంటాను. అసలు మీ ఓడికి నేను కట్టం ఎందుకు ఇయ్యాలా?
లేకపోతే మీ అమ్మాయిని చేసుకున్నాక గార్లు బూర్లు చీరలు నగలు ఇవన్నీ కొనాలంటే ఖర్చు కదండి. అబ్బో ఆ మాటకొస్తే మా అమ్మాయి మీ ఇంటికి వస్తే తప్పు పని చేస్తదేటి. ఇంటి పని, వంట పని, ఆ బట్టలు ఉతికే పని. అన్ని గింజుకున్నాలేదు ప్రతి దానికి చెప్పాలి. పొట్టాడు పుడితే ఆడు తోటకెళ్తే ఫుడ్ కడిగే పని. ఆదివారం చికెను, మంగళవారం మటను, రాత్రి అయితే అది ఇది. ఏప్యా? ఆ లెక్కన మీరే మా అమ్మాయికి నాకు ఈ పెళ్ళి వద్దు నాన్న. ఇలా ఎలా కట్నం ఉంది? తీసుకున్న అబ్బాయిలంటే నాకు అసహ్యం. ఇలా కట్నం తీసుకుంటాడని నాకు ముందే తెలుసుంటే నేను ఈ పెళ్లికి ఎప్పుడు ఒప్పుకునేదాన్ని కాదు. సింపేసేవమ్మా. చెప్తా. సత్య సర్లే. నానా నాకు ఈ కట్నం వద్దు నాన్న. ఏయ్, నాకు ఈ అమ్మాయి నచ్చింది. ఎవరు అవునన్నా కాదన్నా